ఆగండి 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 ఆగండి, ఇదేంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అది మీరు పెసరట్టు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇదైతే వచ్చేసి బీరపట్టు తొక్క పోన్లేండి ఏదోటి, దాంతో వేసిన దోశ అనమాట. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దోశ పిండి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో మనం పచ్చిమిరపకాయలు, అల్లం అండ్ బీరపట్టు తొక్క ఉంటుంది కదా, అవి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆ పేస్ట్లో అయితే వచ్చేసి దోశ పిండి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు ఒక టిప్ చెప్తాను ఇప్పుడు నేను. మనకి ఎప్పుడన్నా దోశలు అనేవి సరిగ్గా రాకపోతే వాటర్ అనేవి జల్లుకొని తోసేసామనుకోండి, అండ్ తర్వాత నుంచి దోశలు అనేవి బాగా వస్తాయి, అతుక్కోకూడని. అండ్ ఇప్పుడైతే దోశ వేసుకొని మనం దాని మీద ఉల్లిపాయలు, జీలకర్ర, మీకు నచ్చితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అండ్ చుట్టూ రెండు పక్కల కూడా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకుంటే సూపర్గా వచ్చింది. రెండు వైపులు కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మా అన్నయ్య ఇలాంటి టిఫిన్స్ అయితే తిండు, కొత్త రకాలవి. అండ్ అలాంటిది ఈసారి మా అన్నయ్య టేస్ట్ చూసి మరీ చెప్పాడు సూపర్ ఉందని. అండ్ మీకు కూడా నచ్చుద్ది కంపల్సరీ. వచ్చిన టేస్ట్ కూడా పెసరట్లాగా ఉంది, ఏ చట్నీతో అయినా సరే సూపర్ ఉంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.